బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఆయన ఇవాళ సిఐడి అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్లోని సిఐడి కార్యాలయానికి తన భార్య శాలిని రెడ్డితో కలిసి వచ్చిన ఆయన అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఏడాది జనవరి 29న హుజూరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సమయంలో పోలీసులు తనను అడ్డుకున్నారన్న ఆగ్రహంతో కరీంనగర్ సిపిపై కౌశిక్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, అలాగే మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించాలని పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు విధులకు ఆటంకం కలిగించిన ఈ కేసును ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన సిఐడి అధికారులు ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. వేణవంక మండలంలో జరిగిన ఘటనలు, ఆ సమయంలో కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై సిఐడి ఆరా తీస్తుంది. ఇద్దరం కూడా విచారణకు హాజరైతా ఉన్నాం. ఇది పూర్తి ఫాల్స్ కేస్. నేను ఖచ్చితంగా అక్కడికి పోయి వాళ్ళని కూడా తప్పకుండా పోలీసు వాళ్ళని కూడా తప్పకుండా నేను కూడా ప్రశ్నిస్తా. నేను కూడా అడిగిన జవాబులు వాళ్ళు కూడా చెప్పాలా. ఇది పూర్తిగా అక్రమ కేసు. దీనికి సిఐడికి దీనికి సంబంధం ఏమున్నది? ఒకటి, అసలు నా సతీమణికి నోటీస్ ఇవ్వాల్సినంత అవసరం ఏమున్నది? దీన్ని బట్టే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వం ఏ విధంగా నన్ను, నా కుటుంబ సభ్యుల్ని, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా ఏ విధంగా హరాస్మెంట్ చేస్తున్నారు అనేది మీకే స్వయంగా కనబడతా ఉన్నది. ఇలా అసలు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా సిఐడి నోటీస్ ఇచ్చి పిలవాల్సినంత క్రైమ్ చేసింది ఏముందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇక విచారణ అయిపోయిన తర్వాత తప్పకుండా మళ్ళీ వచ్చి డీటెయిల్ గా నేను కూడా మాట్లాడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.